ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా అబ్జర్వ్ చేసిన కొన్ని నిజాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగజ్యోత్స్న. నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్. స్కూల్‌లో పిల్లలతో ఇంటరాక్షన్ కోసము ఒక సబ్జెక్ట్ టీచర్‌గా ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. గత కొన్ని నెలలుగా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని నిజాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్స్‌లోనే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్‌లో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటి అనంటే, అక్కడ అకౌంటబిలిటీ ఉంది. అకౌంటబిలిటీ అనంటే, టీచరు ప్రోగ్రెస్ అవుతున్నాడా లేదా? ఎవ్రీ 3 మంత్స్ ఒక ఎవల్యూషన్ లేదా అసెస్మెంట్. టీచర్ ప్రోగ్రెస్ అవుతేనే నాలెడ్జ్ పరంగా కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కానీ అతను స్టూడెంట్‌కి టీచ్ చేయగలుగుతాడు. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయా టీచర్స్‌కి? ఎక్కడ అప్డేట్ అవ్వాలి? ఎలాంటి టీచింగ్ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి? టీచింగ్ మెథడ్స్‌లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా? ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్‌లో జరుగుతాయి. కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో జరుగుతున్నాయా లేదా? మీరే చెక్ చేసుకోవాలి. థర్డ్, క్లాస్ రూమ్‌లో స్టూడెంట్ స్ట్రెంత్ లెస్ ఉందా? ఎక్కువ ఉందా? ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటది. సో దట్ ఎవ్రీ టీచర్ కెన్ ఫోకస్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్. లెస్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ టీచర్ ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇది జరుగుతుందా? సో, చాలామంది పేరెంట్స్ మా పిల్లాడి మీద, మా అమ్మాయి మీద టీచర్ అటెన్షన్ ఉంటే భయంతోనో, లేకపోతే టీచర్ అబ్జర్వ్ చేస్తుందనే ఉద్దేశంతోనో వాళ్ళు స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా టెక్నాలజీ యూసేజ్ అనేది పెరగాలి. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని క్రియేట్ చేయాలి. ఇవి ప్రైవేట్ స్కూల్స్‌లో నడుస్తున్నాయి. ఇది ఈ మోడ్రన్ ఆహ్, లైఫ్ స్టైల్‌లో కంపల్సరీగా ప్రతి స్కూల్‌లో అది గవర్నమెంటా, ప్రైవేట్ స్కూల్సా అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి చోట ఉంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో చేర్పించడానికి వాళ్ళ పిల్లల్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫిఫ్త్ లాస్ట్ వన్, బట్ వెరీ ఇంపార్టెంట్ వన్, పేరెంట్స్‌తో టీచర్స్ కమ్యూనికేట్ చేస్తున్నారా? ఇంటరాక్ట్ అవుతున్నారా? స్టూడెంట్ ప్రోగ్రెస్ గురించి. ఇది చాలా చాలా బాగా జరుగుతుందండి ప్రైవేట్ స్కూల్స్‌లో. ఎందుకంటే పేరెంట్స్ పే చేస్తారు ఫీ అనేది. సో, వాళ్ళు వాళ్ళ అమౌంట్ కడుతున్నప్పుడు పేరెంట్ ఒక కాల్ చేసి వాళ్ళ చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నాడు? బిహేవియర్ ఎలా ఉంది? ఇవి ఇంటరాక్ట్ చేసినప్పుడు టైమ్ టు టైమ్ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు బిహేవియర్‌లో చేంజ్ వచ్చినా, లేకపోతే ఎడ్యుకేషన్‌లో వీక్ అవుతున్నా అలర్ట్ అనేది వెళ్తుంది. సో, వాళ్ళని అలర్ట్ చేయడానికి, కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి అని చెప్పడానికి, మోటివేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్‌లో నడవట్లేదని నా ఫీలింగ్. సో, ఈ 5 మేజర్ పాయింట్స్ నేను ఐడెంటిఫై చేశాను. సో, గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఈ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీగా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్‌లో వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను నమ్ముతున్నాను. అందుకోసం కొన్ని చేంజెస్ తీసుకురావాలి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. ఫస్ట్, ఎంప్లాయ్‌మెంట్ పెంచాలి. ఎందుకంటే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత కంప్యూటర్ స్కిల్స్, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేయాలి అంటే టీచర్స్‌ని అప్డేట్ చేయాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కంపల్సరీగా ఉంటేనే, కంప్యూటర్ స్కిల్స్ ఉంటేనే, తర్వాత కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటేనే హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలన్నా, లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేయాలన్నా ఇవన్నీ ఉంటేనే అతను అక్కడ సర్వైవ్ కాగలుగుతాడు. సో, ఈ హోప్ పేరెంట్స్‌కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి వస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో లేదు. కానీ ప్రైవేట్ స్కూల్‌కి, గవర్నమెంట్ స్కూల్స్‌కి టీచర్స్ సాలరీస్‌లో అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్.
గవర్నమెంట్ స్కూల్ టీచర్‌కి ఆల్మోస్ట్ ఒక 1,00,000 దాకా వస్తుంది. మరి అంతే సర్వీస్ గవర్నమెంట్ ఆ టీచర్ నుండి గెయిన్ చేస్తుందా? ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్‌లో ఆల్మోస్ట్ వర్కింగ్ అవర్స్ 9 అవర్స్ టు 9½ అవర్స్. నేను వర్క్ చేసిన స్కూల్‌లో 8:20కెళ్తే 5:30కి స్కూల్ అయిపోతుందండి. ఓన్లీ టీచింగ్ మాత్రమే చెప్తామా అంటే లేదు. ఫీ ఫాలో అప్ చేయాలి. పేరెంట్స్‌తో అడాప్షన్ కాల్స్ చేయాలి. తర్వాత టర్మ్ ఫీ ఫాలో అప్ చేయాలి. ఏవైనా ఎగ్జామినేషన్ ఫీస్ ఉంటే అవి ఫాలో అప్ చేయాలి. ఇన్విజిలేషన్స్ వెళ్ళాలి. మిడ్ స్కూల్ టీచర్స్ అయినా కూడా 10థ్‌ని డీల్ చేయాలి. ఆహ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటదండి. సో, ఆల్మోస్ట్ 9 అవర్స్ టు 9½ అవర్స్ వర్క్ చేస్తుంటే కూడా సాలరీస్ ఏ 20యో, 30యో చాలా లెస్ సాలరీ అండి. సో, మళ్ళీ అలా కాదన్నట్టు కాంపిటీటివ్ స్పిరిట్ బిల్డ్ చేయాలి స్టూడెంట్స్‌లో అన్నట్టు వేదిక్ మ్యాథ్స్, తర్వాత ల్యాబ్ ప్రాక్టికల్స్, డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ టీచరు లెర్న్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇవి ఎంతవరకు నడుస్తున్నాయి? నాకు తెలిసి వాళ్ళ వర్కింగ్ అవర్స్ కూడా 10కి స్టార్ట్ అయితే 3:30-4 హార్డ్‌లీ. సో, ఆ తక్కువ టైం వర్క్‌కే లాక్స్‌లో సాలరీస్ వస్తున్నాయి. బట్ అంత పే స్కేల్‌కి అంతే సర్వీస్ గవర్నమెంట్ గెయిన్ చేస్తుందా? సో, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు అంత బెస్ట్ సాలరీస్ ఇస్తున్నప్పుడు, బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు రావట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి? సో, జస్ట్ సాలరీస్ ఇస్తున్నారు కానీ టీచర్స్ ఇంప్రూవ్ అవుతున్నారా? టీచర్స్‌కి ఒక ఎవాల్యుయేషన్ ఉందా? ఎవ్రీ 6 మంత్స్‌కి లేదా 3 మంత్స్‌కి? 3 మంత్స్‌కి పక్కన పెట్టండి. జాబ్ సెక్యూరిటీ ఇస్తున్నారు, హై పే స్కేల్ ఇస్తున్నారు. బట్ టీచర్స్ అప్డేట్ అవుతున్నారా? ఎందుకు ప్రైవేట్ స్కూల్స్‌తో కాంపిటీటివ్ స్పిరిట్‌ని మెయింటైన్ చేయలేకపోతున్నారు? టీచర్స్ అప్డేట్ అవుతేనే కదా స్టూడెంట్స్‌కి ఆ మోటివేషన్ ఇవ్వగలుగుతారు, ఆ నాలెడ్జ్‌ని ఇవ్వగలుగుతారు. సో, ఆహ్, టీచర్స్‌కి ఎవాల్యుయేషన్ కండక్ట్ చేయాలి, అసెస్మెంట్ కండక్ట్ చేయాలి ఎవ్రీ 6 మంత్స్. తర్వాత ట్రైనింగ్స్ ఇవ్వాలి, టీచింగ్ మెథడ్స్ చేంజ్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్‌లో యూజ్ చేస్తున్న కొన్ని మెథడ్స్ గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా యూజ్ చేస్తే కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. చాలామంది ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్స్‌లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. మీ కావాలంటే పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి ఒక 2,000 5,000 10,000 ఇయర్లీ ఛార్జ్ చేసి ఆహ్, బెటర్ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్, లైబ్రరీస్, డిజిటల్ లెర్నింగ్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి. సో, ఈ దిశగా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ వన్ మోర్ సజెషన్ ఐ హ్యావ్ దట్ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదివించాలి. ప్రైవేట్ స్కూల్స్‌లో జాయిన్ చెయ్యకూడదు. ఇది మ్యాండేటరీ చేస్తే, దీన్నొక రూల్ లాగా పాస్ చేస్తే కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచింగ్ మెథడ్స్ అని చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా కానీ పిల్లల కోసం వర్క్ చేయడానికి వెనుకాడరు. అదే ఒక ఆర్గనైజేషన్ కోసం అనంటే కష్టతరంగా ఫీల్ అవుతారు. సో, ఎప్పుడైతే మీ కొత్త ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయండి. ఇప్పుడు లాక్స్ ఆఫ్ సాలరీస్ ఇచ్చే బదులు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌లో నేను చాలామంది టాలెంటెడ్ టీచర్స్ స్ట్రగుల్స్ చూస్తున్నాను. ఎంతో టాలెంట్ ఉండి కూడా చాలని జీతాలకి వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్కువ టైం వర్క్ చేస్తారు. ఎక్కువ టైం వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయి. అదే గవర్నమెంట్ కొంచెం అట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఎంప్లాయ్‌మెంట్ పెంచి ఎక్కువ సాలరీ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి 20-30 వస్తుందంటే ఒక 40యో, 50యో 50,000 సాలరీస్ ఇచ్చి, ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి, ఇన్నోవేటివ్ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా
గవర్నమెంట్ గాని యాక్షన్ తీసుకుంటే చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ దొరికి, వాళ్ళ నాలెడ్జ్‌ని పిల్లలకి స్ప్రెడ్ చేసేందుకు ఎంతో ఎంతూసియాజంతో ఉన్న టాలెంటెడ్ టీచర్స్‌ని చూశాను. సో, ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ మెథడ్స్‌ని గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. సో, ఆహ్, ఈ స్టేట్మెంట్ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చేర్పించాలి. గవర్నమెంట్ కాలేజెస్‌లోనే చేర్పించాలి. గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లోనే చేర్పించాలి అనేది ఒక రూల్‌గా చేస్తే ఆబ్వియస్లీ మా పిల్లలు ఇదే స్కూల్లోనే చదువుతున్నారని వాళ్ళను వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మోటివేట్ చేసుకుంటారు. అలా ప్రతి గవర్నమెంట్ టీచరు కూడా వాళ్ళను వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు గవర్నమెంట్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. సో, ఇప్పుడు నేను చూస్తున్నాను కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ బావుందని చెప్పేసి ఇక్కడేమో గవర్నమెంట్ టీచర్స్ లాక్స్ ఆఫ్ సాలరీస్ తీసుకుంటున్నారు. హాఫ్ ఆఫ్ ద సాలరీ ప్రైవేట్ స్కూల్స్‌కి పే చేసి వాళ్ళ చిల్డ్రన్‌కి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలని చూస్తున్నారు. అదేదో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టము గవర్నమెంట్ స్కూల్స్‌లోనే ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ టీచర్స్ చిల్డ్రన్ కూడా వాళ్ళ దగ్గరే పెరుగుతారు. ఆల్మోస్ట్ వర్కింగ్ అవర్స్ అంతా వాళ్ళ పిల్లల దగ్గరే టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ మా పిల్లలకి నేను టీచ్ చేస్తున్నా, మిగిలిన టీచర్స్ యొక్క పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో టీచింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేస్తారు. అప్‌గ్రేడ్ అవుతారు, అప్డేట్ అవుతారు, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో, ఈ స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏమంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో, గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చాలా చేంజెస్ తీసుకొనొస్తే కంట్రీ గ్రోత్ అనేది కూడా ఎకనామికల్‌గా, ఫినాన్షియల్‌గా చాలా బావుంటుంది. ఎందుకంటే ఒక కంట్రీ ఫ్యూచర్ అనేది పొలిటీషియన్స్ చేతుల్లో ఉండదు. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఫ్యూచర్‌లో ఉంటుంది. సో, బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఆబ్వియస్లీ ఆ కంట్రీ బెటర్ గ్రోత్ చూపిస్తుంది. మిగిలిన కంట్రీస్‌తో కూడా నాలెడ్జ్‌లోనూ, ఫినాన్షియల్‌గాను, ఎకనామికల్‌గా గాను కాంపిటీషన్‌లో నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూరు, ఫిన్లాండు అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వస్తున్నాయి. టీచర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. టీచర్స్‌కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, గవర్నమెంట్ నుంచి కావాల్సిన సపోర్ట్, టీచర్స్ వాళ్ళ స్కిల్‌ని ఇంకా ఎలా డెవలప్ చేసుకునే విధంగా ఎలా సపోర్ట్ చేయొచ్చు గవర్నమెంట్ అలా యాక్షన్స్ తీసుకుంటుంది. అది ఇండియాలో కూడా జరిగితే బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు. చాలా ఈజీగా తయారవుతుంది. సో, లెట్ మీ నో యువర్ కమెంట్స్ అబౌట్ దీస్ థాట్స్. థ్యాంక్ యూ.